హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు కూడా ఈ టికెట్స్ అనేది లభిస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ అనేది ఈ డిప్ ద్వారా వేస్తారండి. ఇది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా టీటీడీ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ కింద పాపప్ కనిపిస్తుంది, చూసారా, వైకుంఠ ద్వార దర్శనం అని. ఇక్కడ క్లిక్ హియర్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ రానట్టయితే పైన మెసేజ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ డిస్మిస్ చేసిన తర్వాత ఇక్కడ సేవాస్ అని ఉంటుందండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మనకి వైకుంఠ ద్వార దర్శనం అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ కౌంట్ డౌన్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎప్పుడైతే 00 అని వస్తుందో అప్పుడు మీరు బుకింగ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. అంతలోపల మీ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా దగ్గరగా రెడీగా ఉంచుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటేనే మీకు టికెట్ బుక్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీకు నేమ్, ఏజ్ ఇవన్నీ మిస్టేక్ ఉన్న నో ప్రాబ్లం, కానీ ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా సేమ్ నెంబర్ అనేది ఇవ్వాలి. మీకు రాంగ్ నెంబర్ ఇచ్చినట్టయితే టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏజ్లో ఏదైనా తేడా ఉన్నా, నేమ్లో తేడా ఉన్నా నో ప్రాబ్లం అండి, కానీ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీరు 4 మెంబర్స్ని బుక్ చేసుకున్నట్టయితే అందులో 2 మెంబర్స్ వచ్చి 2 మెంబర్స్ రాకున్నా సరే మీకు దర్శనం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎంతమంది వెళ్తే అంతమందికి దర్శనం అయితే ఇస్తారు. కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, 00 అని రాగానే మనకైతే బుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇస్తారు. ఒక్కసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చదవండి. చదివిన తర్వాత కింద చెక్ బాక్స్ ఉంటుంది, అక్కడ టిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, మళ్ళీ అక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకైతే పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన పేజ్లో మనకైతే జనరల్ డీటెయిల్స్ అని ఫస్ట్ కనిపిస్తాయి కదా. జనరల్ డీటెయిల్స్ అంటే ఇవి ఎవరి డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చండి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళే వెళ్ళాలని ఏం లేదు, కానీ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మాత్రం ఎవరైతే వెళ్తారో వారి డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మాత్రం 4 టికెట్స్ అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఒక మొబైల్ నెంబర్కి, ఒక ఈమెయిల్ ఐడికి 4 మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. చూసారు కదా, వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 4 మెంబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో పాటు ఏజ్ అన్నీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ పైన చూసారా, ఆ టిక్ బాక్స్లో టిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా అన్ని డేట్ సెలెక్ట్ అవుతాయి. లేదంటే మీరు ఇండివిజువల్గా చెయ్యాలి అంటే మీరు స్పెసిఫిక్ డేట్లో చేస్తే డిప్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు ఆల్ మీద క్లిక్ చేశారంటే ఉన్న డేట్స్లో మొత్తం చెక్ అవుతుందండి. మీకు లక్కీగా ఏదైనా ఏ రోజైనా రావచ్చు. ఇప్పుడు 30, 31, ఫస్ట్ చాలామంది స్పెసిఫిక్గా నాకు జనవరి 1 రోజే కావాలి అని ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసినట్టయితే ఆ రోజు మీకు రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఈ ద్వార దర్శనం టికెట్ అనేది ఖచ్చితంగా మీకు రావాలి అంటే ఈ 3 డేట్లు సెలెక్ట్ చేయండి. ఈ 3 డేట్లు ఇండివిజువల్లీ సెలెక్ట్ చేసే బదులు పైన చెక్ బాక్స్లో చెక్ చేశారంటే, టిక్ చేస్తే ఆటోమేటిక్గా 3 సెలెక్ట్ అయిపోతాయండి. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఒక్కసారి జనరల్ డీటెయిల్స్, ఆ తర్వాత పిలిగ్రిమ్ డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు డేట్స్ అనేది సెలెక్ట్ చేశారా లేదా అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కింద బ్లూ కలర్లో చూసారా, ఆ బటన్ మీద ప్రెస్ చేయండి. వెంటనే మనకైతే ఇలా పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. పైన కూడా మెసేజ్ అయితే మనకు వచ్చేస్తుంది. మనకైతే ఈ డిప్ నెంబర్ అనేది వస్తుందండి. 2 డిసెంబర్ 2025 రోజు అయితే ఈ డిప్ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుందండి. మీరు ఒకవేళ సక్సెస్ఫుల్గా మీకు వచ్చినట్టయితే ఆ రోజు బుకింగ్ హిస్టరీ చెక్ చేసుకుంటే సెలెక్టెడ్ అని వస్తుంది. ప్రింట్అవుట్ తీసుకొని ఏ రోజైతే మీరు సెలెక్ట్ అవుతారో ఆ రోజు దర్శనానికి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. అందరికీ టికెట్స్ రావాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.